నమస్తే ఎస్టీసీ న్యూస్ కి స్వాగతం. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. రైతు వ్యతిరేక విధానాలను విడనాడాలి. మండపేటలో బంద్ విజయవంతం. విశాఖ ఉక్కు ఫ్యాక్టరీ ప్రైవేటు పరం కాకుండా సీఎం అండగా ఉంటారు. అనపర్తి ర్యాలీలో ఎమ్మెల్యే సూర్యనారాయణ రెడ్డి. అందం ఆరోగ్యం నీ చేతుల్లోనే ఉంది. అనపర్తి బ్యూటీషియన్స్ వర్క్ షాప్ లో కాస్మెటాలజిస్ట్ పద్మజారెడ్డి. దేశ సంపదనంతా కార్పొరేట్లకు దోచిపెడుతున్నారు. పిఠాపురంలో సిపిఎం కార్యదర్శి దువా బాబ్జీ. రైతు వ్యతిరేక విధానాలు అమలు చేస్తున్న కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం తక్షణమే కళ్లు తెరవాలని సిఐటియు జిల్లా ఉపాధ్యక్షులు కె కృష్ణవేణి డిమాండ్ చేశారు. మండపేటలో వామపక్షాలు వైసీపీ టీడీపీ పిలుపు మేరకు బంద్ విజయవంతమైంది. ఈ సందర్భంగా కలవపువ్వు సెంటర్లో రాజకీయ పక్షాలు మానవహారం నిర్వహించి నిరసన వ్యక్తం చేశారు. విశాఖ ఉక్కు ప్రైవేటీకరణను వెంటనే ఆపాలని నినాదాలు చేశారు. అఖిలపక్షం ఆధ్వర్యంలో ప్రభుత్వ రంగ సంస్థల ప్రైవేటీకరణ ఆపాలని డిమాండ్ చేస్తూ తొలుత బైక్ ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా కృష్ణవేణి మాట్లాడుతూ అనేక మంది ప్రాణత్యాగాలతో సాధించుకున్న విశాఖ ఉక్కు కర్మాగారాన్ని ప్రైవేటీకరణ చేస్తే చూస్తూ ఊరుకోబోమన్నారు. కేంద్రం ప్రభుత్వ రంగ సంస్థలను ప్రైవేటీకరించడం అంటే రిజర్వేషన్లపై దాడి చేయడమేనని అన్నారు. విశాఖ ఉక్కు పరిశ్రమలో ప్రత్యక్షంగా పరోక్షంగా లక్షలాది మంది ఉపాధి పొందుతున్నారన్నారు. ప్రైవేటీకరణ ద్వారా వీరంతా నిరాశ్రయులు అవుతారని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రైవేటీకరణ విధానాలతో పాటు తన మతోన్మాద ఆర్ఎస్ఎస్ భావాచారం దేశ ప్రజలపై రుద్దుతుందని ఆవేదన వ్యక్తం చేశారు. కులం మతం పేరుతో విభజన చేయడం, దాడులు చేయడం దారుణమన్నారు. వ్యవసాయ రంగ నల్ల చట్టాలకు వ్యతిరేకంగా ఈ బంద్ నిర్వహించినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ పతిబాడ నూక దుర్గారాణి, వైసీపీ నాయకులు పట్టాభిరామయ్య చౌదరి, రెడ్డి రాధాకృష్ణ, వైస్ చైర్మన్ పిల్లి గణేశ్వరరావు, పట్టణ పార్టీ అధ్యక్షుడు ముమ్మిడివరపు రాజు, కౌన్సిలర్లు, టీడీపీ నుండి మాజీ మున్సిపల్ చైర్మన్ చుండ్రు శ్రీవరప్రకాష్, టీడీపీ అధ్యక్షులు ఉంగరాల రాంబాబు, టీడీపీ నాయకులు మల్లిపూడి గణేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. వచ్చింది మేడం రద్దు చేయాలి. రద్దు చేయాలి. మండపేటలో కూడా జరుగుతూ ఉంది. రైతు చట్టాలు, అలాగే ఏదైతే విశాఖ ఉక్కును ప్రైవేటీకరణ చేయాలని చెప్పేసి కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన ఈ చట్టాలు చాలా దుర్మార్గం అని చెప్పేసి ఇవాళ ముక్తకంఠంతో దేశంలో ఉన్న ప్రజలందరూ కూడా కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఈ బంద్లో పాల్గొనడం జరిగింది. ముఖ్యంగా నరేంద్ర మోడీ ఈ రాష్ట్రాన్ని విడగొట్టేటప్పుడు 1 కోటి ఉద్యోగాలు ఇస్తామని చెప్పాడు, ప్రభుత్వ రంగాన్ని కాపాడుతామని చెప్పాడు. కానీ ఇవాళ రైతులకు ఈ దేశానికి అన్నం పెడుతున్న రైతు ఇవాళ 3 నెలల నుంచి ఢిల్లీ నడిబొడ్డులో ధర్నాలు చేస్తూ ఉంటే కనీసం చేమకుట్టినట్టన్న లేదు. అంతేకాదు ఇవాళ విశాఖ స్టీల్ ప్లాంట్ ఈ రాష్ట్రానికి గుండెకాయ 1,50,000 మంది పరోక్షంగాను ప్రత్యక్షంగాను పనిచేస్తూ ఉంటే 50,000 కోట్ల రూపాయలు డివిడెంట్ల రూపంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు ఇస్తూ ఉంటే ఇవాళ 3 కోట్ల రూపాయలు నష్టం వచ్చిందని చెప్పి దీన్ని ప్రైవేటీకరణ చేస్తామంటున్నారు. ఇవాళ కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న ప్రైవేటీకరణ విధానాలు, అంతేకాకుండా కార్మికులకు వ్యతిరేకంగా ఇవాళ చట్టాలు తీసుకొచ్చింది. ఈ చట్టాలు రద్దు చేయమని
అలాగే రైతాంగ ఏదైతే ఈ నల్ల చట్టాలు ఉన్నాయో రైతులకు వ్యతిరేకంగా ఈ చట్టాలను రద్దు చేయాలని, అలాగే విద్యుత్ సవరణ చట్టాన్ని రద్దు చేయాలని, కనీస ధర ఏదైతే మద్దతు ధర ఉందో రైతుకి ఆ మద్దతు ధర కల్పించాలని, పెట్రోల్ డీజిల్ గ్యాస్ ధరలు తగ్గించాలని, నిత్యావసర వస్తువుల ధరలు తగ్గించాలని ఈ డిమాండ్ల మీద ఇవాళ దేశమంతా బంద్ జరుగుతూ ఉంది. ఈ బంద్లో బీజేపీ, జనసేన తప్ప మిగిలిన పార్టీలన్నీ కూడా వైసీపీ, తెలుగుదేశం కూడా ఈ బంద్కి మద్దతు ఇస్తా ఉన్నారు. వామపక్ష ప్రజా సంఘాలన్నీ కూడా మద్దతు ఇస్తా ఉంది. అందుకని ఇవాళ రాష్ట్రంలో ఈ బంద్ని మన మండపేటలో కూడా ప్రజానికం అంతా కూడా పెద్ద ఎత్తున పాల్గొని బంద్ జయప్రదం చేయాలని కేంద్ర ప్రభుత్వానికి తగిన గుణపాఠం చెప్తామని, వెంటనే ఈ చట్టాలని రద్దు చేసేంత వరకు పోరాటం చేస్తామని చెప్పి ఈ సందర్భంగా హెచ్చరిస్తా ఉన్నాం. కేంద్ర ప్రభుత్వ నిరంకుశ ధోరణి విడనాడాలి అని, విశాఖ ఉక్కు ప్రైవేటీకరణ ప్రతిపాదనను వెనక్కి తీసుకోవాలి అని అనపర్తి ఎమ్మెల్యే డాక్టర్ సత్తి సూర్యనారాయణ రెడ్డి డిమాండ్ చేశారు. దేశవ్యాప్త సమ్మెలో భాగంగా అనపర్తిలో సిఐటియు వామపక్షాలతో కలిసి సమ్మె చేపట్టారు. ఈ సందర్భంగా ర్యాలీ నిర్వహించి అనంతరం దేవి చౌక్ సెంటర్లో మీడియాతో మాట్లాడారు. విశాఖ ఉక్కు కర్మాగారం మన ఆంధ్రుల ఆత్మ గౌరవం అని, అంతేకాక విశాఖ ఉక్కు కర్మాగారం ప్రైవేటీకరణ చేయకూడదు అని, దానికి నా పూర్తి మద్దతు ఇస్తానని, ఈ విషయంలో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి కూడా కేంద్ర ప్రభుత్వానికి లేఖ రాయడం జరిగిందని, అవసరమైతే ఈ విషయంలో ముఖ్యమంత్రి కూడా కేంద్ర ప్రభుత్వంపై పోరాటం చేస్తారని తెలియజేశారు. ఎట్టి పరిస్థితుల్లో విశాఖ ఉక్కు పరిశ్రమ ప్రైవేటీకరణ జరగదని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో నల్లమిల్లి బాల మురళీకృష్ణారెడ్డి, అనపర్తి ఉప సర్పంచ్ చిల్లా వీరరాఘవరెడ్డి, పాజూరి డేవిడ్ మరియు వైఎస్ఆర్సీపీ నాయకులు మరియు కార్యకర్తలు, సిఐటియు నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. విశాఖల వ్యతిరేక చట్టాలను, రైతుల వ్యతిరేక చట్టాలను, రైతుల వ్యతిరేక చట్టాలను, ప్రభుత్వరంగ సంస్థలను, ప్రభుత్వరంగ సంస్థలను, ప్రభుత్వరంగ సంస్థలను, ప్రభుత్వరంగ సంస్థలను కార్యక్రమం మరి ప్రవేశంగా మానవహారం నిర్వహిస్తే దాంట్లో కూడా పాల్గొనడం జరిగింది. మరి ముఖ్యంగా రాష్ట్ర వ్యాప్తంగా ఆంధ్ర రాష్ట్ర బంధు మద్దతుగా ర్యాలీ నిర్వహిస్తూ వామపక్ష సోదరులకు, అదేవిధంగా బంధుకు సహకరిస్తున్నటువంటి వైఎస్ఆర్ కమ్యూనిస్ట్ పార్టీ నాయకులకు, కార్యకర్తలకు అందరికీ కూడా మరి ఏదైతే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం యొక్క ప్రజల ఆత్మగౌరవానికి, తెలంగాణకి విశాఖని ప్రైవేటీకరణ చేయడానికి కేంద్ర ప్రభుత్వం ప్రయత్నం చేస్తుంది. ఎట్టి పరిస్థితుల్లో కూడా ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా ఈ రోజున నడిచి రాష్ట్ర వ్యాప్తంగా కూడా బంద్ కూడా జరుగుతూ ఉంది. అదేవిధంగా కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి వ్యవసాయ వ్యతిరేక చట్టాలను కూడా రద్దు చేయాలని ఢిల్లీలో రైతులు మరి చాలా రోజులకి వాళ్ళందరూ కూడా ఆందోళన చేస్తున్నారు. అయినా కూడా కేంద్ర ప్రభుత్వం ఇంకా దిగి రాలేదు. ఈ రోజైనా కానీ ఈ బంధుని చూసినా కానీ కేంద్ర ప్రభుత్వం తన నిర్ణయాలు మార్చుకోవాలని కోరుకుంటూ, అదేవిధంగా ఈ రోజున అనపర్తి నియోజకవర్గంలో బంధుకు సహకరించినటువంటి ఉద్యోగ వ్యాపారస్తులకు అందరికీ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మరియు వామపక్షాలు ఈ రోజున చేస్తున్నటువంటి ఈ కార్యక్రమానికి మద్దతు పలికిన ప్రతి వారికి కూడా నా హృదయపూర్వక చేస్తున్నాను. ప్రస్తుత సమాజంలో నగరాలతో పాటు గ్రామీణ ప్రాంతాల్లోనూ ప్రతి ఒక్కరూ అందం, ఆరోగ్యం, కేశాలంకరణ ఇటువంటి వాటిపై ప్రత్యేక శ్రద్ధ చూపిస్తున్నారు అని, అయితే వాటి సంరక్షణ విషయాల్లో మాత్రం నిపుణుల సూచనలు లేకుండా ఇష్టానుసారం నకిలీ కాస్మెటిక్ ఉత్పత్తులు వాడడం ద్వారా అనేక ఇబ్బందులు అందరూ ఎదుర్కొంటున్నారని ప్రముఖ స్కిన్ కాస్మెటాలజిస్ట్ కొవ్వూరి పద్మజారెడ్డి అన్నారు. అనపర్తి కెనాల్ రోడ్డులో గల స్టార్ కల్చర్ సంస్థ, ఏపీ బ్యూటీషియన్స్ వెల్ఫేర్ అసోసియేషన్ సంయుక్త ఆధ్వర్యంలో బ్యూటీషియన్స్ గెట్ టుగెదర్ ఫ్రీ వర్క్షాప్ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లాలో పలు ప్రాంతాల నుండి సుమారు 80 మందికి పైగా బ్యూటీషియన్స్ ఈ కార్యక్రమంలో పాల్గొని నూతనంగా మార్కెట్లోకి విడుదలైన కాస్మెటిక్స్ ఉత్పత్తులు, వాటి వాడే విధానం, ఫలితాలను తెలుసుకున్నారు. అదేవిధంగా ఉచిత శిక్షణలో భాగంగా హెయిర్ కలర్ కటింగ్, ఫంకీ కలర్ హైలైట్స్, గ్లోబల్ కలర్స్, పిగ్మెంటేషన్ ట్రీట్మెంట్, రింక్లీ ట్రీట్మెంట్,
హైడ్రాలిక్ హెయిర్ ట్రీట్మెంట్ వంటి అనేక వాటిపై పద్మజారెడ్డి అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా పద్మజారెడ్డి మాట్లాడుతూ రాష్ట్రంలో ఏపీ బ్యూటీషియన్స్ వెల్ఫేర్ అసోసియేషన్ ఏర్పాటు చేసి గత 10 ఏళ్లుగా వైజాగ్, విజయవాడ, గుంటూరు, హైదరాబాద్ తదితర ప్రాంతాల్లో ఉచిత శిక్షణా తరగతులు నిర్వహిస్తున్నామన్నారు. ఈ కార్యక్రమంలో అనపర్తిలో స్టార్ కల్చర్లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో రాజమండ్రికి చెందిన సీనియర్ బ్యూటీషియన్ సునంద, స్కిన్ స్పెషలిస్ట్ వెంకట్, రవికిరణ్, కళ్యాణి, శ్రావణి, షఫీ, ఎస్ఎస్పీ తదితరుల శిక్షణలో అమెరికా కంపెనీకి చెందిన నూతన స్కిన్ ట్రీట్మెంట్ ప్రొడక్ట్ను మార్కెట్లోకి విడుదల చేశారు. ప్రస్తుత కాలంలో జుట్టు రాలుతున్న సమస్యతో చాలా మంది అమ్మాయిలు బాధపడుతున్నారని, జుట్టు రాలకుండా ఉండేందుకు కాస్మెటిక్ ఉత్పత్తుల కన్నా సహజ సిద్ధమైన ఉత్పత్తులను ఉపయోగించడం మేలని ఆమె తెలిపారు. ప్రతి ఒక్కరూ తమ అందాలను మెరుగుపరుచుకునే క్రమంలో అనుభవజ్ఞుల సలహాలు తీసుకుని ఉత్తమ ఫలితాలను పొందాలని పద్మజారెడ్డి సూచించారు. నా పేరు పద్మజారెడ్డి, నేను స్కిన్ కాస్మెటాలజిస్ట్ని. యాక్చువల్లీ నేను 10 years నుంచి ఏపీ వెల్ఫేర్ అసోసియేషన్ నేను నడుపుతున్నాను. ఇందులో ఏంటంటే బ్యూటిషియన్స్కి సెమినార్స్ అని, వర్క్షాప్స్ అని ఫ్రీగా ఇవ్వడం జరుగుతుంది. సో ఇలాగే సీనియర్ బ్యూటిషియన్స్ కూడా వాళ్ళ క్లాసెస్ అన్నది చెప్పడం జరుగుతుంది. ఇది యాక్చువల్లీ ఫ్రీగా ఉంటుందండి. అలాగే ఇది ఏంటంటే వర్క్షాప్ అయితే కనుక స్టార్ కలర్స్ అనపర్తి వాళ్ళ దాంట్లో ఆర్గనైజ్ చేస్తుంటాము. సెమినార్స్ అయితే కనుక వైజాగ్, విజయవాడ ఇలాంటి దగ్గర ఆర్గనైజ్ చేస్తుంటాము. ఇవాళ వచ్చి హెయిర్ కలర్స్, స్కిన్ ట్రీట్మెంట్స్ జరుగుతుందండి. హ్యాండ్ ఆన్ ప్రాక్టీస్ అంటే ప్రతి బ్యూటిషియన్ కూడా హ్యాండ్ ఆన్ ప్రాక్టీస్ చేస్తున్నారు. నా పేరు రవికిరణ్ అండి. నేను స్ట్రీక్స్ ప్రొఫెషనల్ టెక్నికల్ ట్రైనర్ అండి. అండ్ మా వాళ్ళండి సేల్స్ డిపార్ట్మెంట్ వీళ్ళు. ఇతను బీడియో షఫీ అండి, అండ్ ఇతను ఎస్ఎస్సి అండి చరణ్ గారు. ఇక్కడ మనకి ఏపీ మొత్తం బీడియో గారు చూస్తారు, అండ్ చరణ్ గారు ఇక్కడ మన తూగోజీ మొత్తం చూస్తారండి, గోదావరి మొత్తం. అండ్ ఈరోజు స్టార్ కలర్స్ దగ్గరికి వచ్చామండి. ఇక్కడ గెట్ టుగెదర్ అనేసి ఒక ప్రోగ్రామ్ కండక్ట్ చేశారు పద్మజ గారు. అండ్ ఈ ప్రోగ్రామ్ చాలా బాగా జరుగుతుందండి. అండ్ ఇక్కడికి వచ్చి నేర్చుకునే వాళ్ళ పద్ధతి కూడా చూస్తుంటే చాలా ముచ్చటేస్తుందండి. చాలా నీట్గా నేర్చుకుంటున్నారు. అండ్ ప్రతిదీ డౌట్స్ కానీ లేకుంటే ఏదైనా సరే విషయం కానీ క్లియర్గా అడిగి తెలుసుకుంటున్నారండి. కలర్స్ అనపర్తికి ఆ గ్రూప్లో జాయిన్ అయ్యాను. నా మోటివ్ ఏంటంటే ఒక స్కిన్ ప్రోడక్ట్ ఇంట్రొడ్యూస్ చేద్దామని. సో నేను చేస్తున్న కంపెనీ ఏంటంటే అమెరికన్ కంపెనీ, 20 years old కంపెనీ. ఆ కంపెనీ వల్ల ఒక మోటివ్ ఏంటంటే హెల్త్ అండ్ బ్యూటీ ప్రమోట్ చేయడం అండి వరల్డ్ వైడ్లో. ఆ కంపెనీ వచ్చేసి 50 countries ఇప్పుడు ప్రమోట్ చేస్తుంది. సో నేను ఇక్కడ అనపర్తిలో వచ్చి నేను ఇంట్రొడ్యూస్ చేద్దాం అనుకుంటున్నాను ఆ ప్రోడక్ట్. సో ఇది వచ్చేసి ఈ ఒక కొత్త సెగ్మెంట్ అండి. ఇంతవరకు యాంటీ ఏజింగ్ సెగ్మెంట్ అనేది ఇండియాలో లేదండి. సో ఇప్పుడే కంపెనీ వాళ్ళు ఇక్కడ స్టార్ట్ చేశారు. సో ఇక్కడ డెమో చూపించాలని నా ఉద్దేశం. సో ఇది 30 minutesలో మంచి రిజల్ట్ చూపిస్తుందండి. సో అది ఇంట్రొడ్యూస్ చేయడానికి నేను ఇక్కడికి వచ్చాను. మండపేట నియోజకవర్గం మండల కేంద్రమైన రాయవరంలో సిఐటియు మండల అధ్యక్షురాలు ఎస్ కృష్ణకుమారి ఆధ్వర్యంలో రాయవరంలో చేపట్టిన భారత్ బంద్ విజయవంతమైంది. అన్ని వర్గాల ప్రజలు, విద్యా సంస్థలు బంద్లో పాల్గొన్నాయి. ఢిల్లీలో రైతులు చేస్తున్న ఉద్యమానికి నేటికి 120 రోజులు పూర్తి చేసుకున్న సందర్భంగా మరియు విశాఖపట్నంలో ఉన్న పరిశ్రమలు ప్రైవేటు పరం చేయడాన్ని వ్యతిరేకిస్తూ విశాఖ స్టీల్ ప్లాంట్ పరిరక్షణ వేదిక ఆధ్వర్యంలో జరుగుతున్న భారత్ బంద్కు ప్రజల నుంచి మద్దతు లభించింది. బంద్ విజయవంతమైంది. ఈ కార్యక్రమంలో సిఐటియు ప్రధాన కార్యదర్శి పలివెల సత్యవతి, యూటీఎఫ్ రాష్ట్ర అధ్యక్షులు గార చిట్టిబాబు, అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ ప్రాజెక్టు కార్యదర్శి డి ఆదిలక్ష్మి, రాయవరం వైఎస్ఆర్సీపీ నాయకులు పడాల కమలారెడ్డి, పంచాయతీ పారిశుద్ధ్య కార్మికులు కృష్ణ, ఆశా వర్కర్స్ లీడర్ మంగాదేవి, మిడ్ డే మీల్స్ యూనియన్ లీడర్ చిన్నారి, అంగన్వాడీ హెల్పర్లు పాల్గొన్నారు. 26వ తారీఖు మార్చి 26 భారతదేశం అంతా లాక్డౌన్ అన్నమాట. అంటే బంద్. ఇది ఎవరు చేస్తున్నారు ఏంటి అంటే ప్రభుత్వానికి వ్యతిరేకంగా జరుగుతున్నటువంటి బంద్, కేంద్ర ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా జరుగుతున్నటువంటి బంద్, కార్మిక వర్గం కలిసికట్టుగా చేస్తున్నటువంటి భారత్ బంద్, రైతులు కార్మికులు కలిసి పనిచేస్తున్నటువంటి, సమ్మె చేస్తున్నటువంటి, బంద్ చేస్తున్నటువంటి బంద్. రైతులు వేరేగా, కార్మికులు వేరేగా లేరు ఈనాడు. అందరూ కలిసి పోరాడితేనే కానీ ప్రభుత్వాన్ని ఎదుర్కోలేవనే ఉద్దేశంతో 4 వైపుల నుంచి మూకుమ్మడి దాడి ఈనాడు భారత ప్రభుత్వం మీద జరుగుతుంది. 4 నెలల నుంచి ఢిల్లీలో రైతులు పోరాడుతున్నారు. 3 విధ్వంసకరమైనటువంటి నల్ల చట్టాలని ఈ కేంద్రం రుద్దింది రైతుల మీద. రైతులకి ఏం కావాలో రైతులకు తెలుస్తుందా, లేకపోతే మాస్టర్కి తెలుస్తుందా? నాకు తెలుస్తుందా? రైతులకు తెలుస్తుంది. రైతుల కష్టాలు ఏంటో, రైతులకు ఏం కావాలో. నువ్వెవరో చట్టం చేయడానికి? రైతులు అడగాలి చట్టం చేయమని మాకు. అప్పుడు గవర్నమెంట్ చెయ్యాలి. నిత్యావసరకులు అన్నింటి ధరలు కూడా తగ్గించాలి.
ప్రభుత్వ రంగ సంస్థలు అన్నింటినీ అమ్మేస్తున్నారు. ఎల్ఐసిని అమ్మేస్తారు, బ్యాంకులను అమ్మేస్తున్నారు, ఫ్యాక్టరీలను అమ్మేస్తున్నారు. మొత్తం అమ్ముడే అమ్ముడు. ఈ అమ్ముడుని ఆపాలి. ప్రజలకి సరిపడేటటువంటి సహకారం అందించేదానికి నేషనలైజ్డ్ బ్యాంకులు, నేషనలైజ్డ్ ఫ్యాక్టరీలు కావాలి. ఇది కూడా గుర్తుపెట్టుకోవాల్సిందిగా దీనికి వ్యతిరేకంగా జరుగుతున్నటువంటి భారత బంద్ చాలా జయప్రదం చేస్తే గవర్నమెంట్ ఆర్టీసీ కూడా ఆపేసింది. గవర్నమెంట్ సహకారం ఉంది, అన్ని పార్టీల సహకారం ఉన్నది. అంచేత ఇది మరింత ఉధృతం కావాలి. ఒక్కరోజుతో ఆగిపోతే కుదరదు. ఈ బంద్ మొత్తం కంటిన్యూస్ ప్రాసెస్ జరిగితేనే కానీ ఇది ఆగేటట్టు లేదు. 4 నెలల నుంచి రైతులు పోరాడతారంటే ఎంత కష్టం ఉండాలో. 4 నెలల నుంచి పోరాడతారా? అయినా సరే వాళ్ళకి ఇమ్మంటలేదా? 16 సార్లు చర్చలు జరిపారు, ఏమీ లేదన్నమాట. చేత వీటన్నింటికి వ్యతిరేకంగా జరిగిన బంధుని జయప్రదంగా ఈవేళ జరుగుతుంది. రాయవరం ప్రజలు చాలా సహకరించారు. నా పేరు గారా చిట్టుబాబు, రిటైర్డ్ టీచరు, యూటీఎఫ్ సీనియర్ నాయకుడిని, విశ్రాంతి ఉద్యోగుల సంఘం నాయకుడిని. రైతుల సాగు చట్టాలను రద్దు చేయాలి అని, విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ వ్యతిరేకించాలి అని కోరుతూ రామచంద్రాపురంలో వామపక్షాలు, ప్రతిపక్షాలు చేపట్టిన బంద్ ప్రశాంతంగా జరిగింది. ఇక బంద్ సందర్భంగా పట్టణంలో మధ్యాహ్నం వరకు ఆర్టీసీ బస్సులు తిరగలేదు. మెయిన్ రోడ్లోని వ్యాపార సంస్థలు, ప్రభుత్వ కార్యాలయాలు, బ్యాంకులను, విద్యా సంస్థలను నిర్వాహకులు తీసేశారు. అన్ని వర్గాల వారు బంద్కు మద్దతు ఇవ్వడంతో ఎటువంటి సంఘటనలు జరగకుండా విజయవంతమైంది బంద్. కడియం మండలంలో భారత్ బంద్ విజయవంతమైంది. బంద్లో భాగంగా కడియం మండల టీడీపీ రాష్ట్ర కార్యదర్శి వెలుగుబంటి ప్రసాద్, వైస్ ప్రెసిడెంట్ వెలుగుబంటి రఘురాం ఆధ్వర్యంలో కడియంలో స్కూళ్లు, బ్యాంకులు, తదితర ప్రభుత్వ సంస్థలు, ప్రైవేటు కార్యాలయాలను మూయించేశారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు, కార్యకర్తలు, వెలుగుబంటి యూత్ సభ్యులు వీడియో చేస్తున్నాను. హై స్కూల్లో ఇంకా వెళ్ళండి. ఓకే వీడియో చేస్తాను. ఇది రైతులతో పాటు వైజాగ్ స్టీల్ ప్లాంట్ ప్రైవేటైజ్ చేస్తే ప్లస్ మీ బ్యాంక్ కూడా ప్రైవేటైజ్ చేస్తే చెప్తాడు సార్. మనం చేశారు రైతుల పద్ధతిగా పని చేసిన మనం వర్క్ చేద్దామంటే చేసిన సడన్ వేస్తారు ఆల్రెడీ మీరు చేస్తా ఉంటే ఇది కూడా ప్రైవేట్ చేస్తారు. ఈయన వెళ్ళిపోతారు. ఓకే బాగా నెక్స్ట్ స్లోగానే పాడు. అంత దూరం అయిపోతున్నాం. ఈ సైడ్ కాదు పక్క
ప్రభుత్వం నిరంకుశ ధోరణి విడనాడాలి అని, ప్రభుత్వం చట్టాలను రద్దు చేయాలి అని, విశాఖ ఉక్కు ఫ్యాక్టరీని ప్రైవేటీకరణ చేయవద్దు అని కోరుతూ దేశవ్యాప్త పిలుపులో భాగంగా అనపర్తిలో తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో వివిధ నిరసన కార్యక్రమాలు చేపట్టారు. అనపర్తి దేవీ చౌక్ సెంటర్లో మాజీ ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి ఆదేశాల మేరకు నూతన సాగు చట్టాలు విరమించాలి, ప్రభుత్వ రంగ సంస్థల ప్రైవేటీకరణను రద్దు చేయాలి అని అనపర్తిలో బంద్ చేస్తూ నిరసన ర్యాలీ నిర్వహించారు. అనపర్తి నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. మండల పార్టీ అధ్యక్షులు దత్తుడు శ్రీను, రాజమహేంద్రవరం పార్లమెంటు తెలుగు రైతు అధ్యక్షులు సిరసపల్లి నాగేశ్వరరావు, అనపర్తి మండలం తెలుగు రైతు అధ్యక్షులు అచ్చిరెడ్డి, బిక్కవోలు జెడ్పీటీసీ అభ్యర్థి కర్రి శ్రీనివాసరావు, సుధాకర్ రెడ్డి, అన్నవరం దేవస్థానం మాజీ మెంబర్ దేవానందరెడ్డి, మాజీ ఎంపీటీసీలు సూర్యప్రకాష్, రాధాకృష్ణారెడ్డి, మండల మరియు గ్రామ నాయకులు పాల్గొన్నారు. దేశంలో ఉన్నటువంటి బీజేపీ పార్టీ తప్ప, కేంద్ర ప్రభుత్వం తప్ప మిగిలినటువంటి అన్ని రాష్ట్రాల్లో కూడా మరి ఎన్నికలు జరిగే 5 రాష్ట్రాలను విడిచిపెట్టి మిగిలిన రాష్ట్రాలన్నింటిలో కూడా బంద్ ప్రకటించడం జరిగింది. ఈ బంద్కి తెలుగుదేశం పార్టీ తరఫున చంద్రబాబు నాయుడు గారు పిలుపు మేరకు, రామకృష్ణారెడ్డి గారు పిలుపు మేరకు ఇక్కడ ఈ కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. ఒక నిత్యావసర వస్తువులే కాదు, మరి డీజిల్, పెట్రోలే కాదు, అన్ని కూడా రేట్లు ఒక సంవత్సరంలోనే 100% పెరిగిన సందర్భం. అదేవిధంగా మరి ఎన్నడూ ఊహించిన విధంగా మరి వ్యవసాయాన్ని కూడా కార్పొరేట్ సంస్థలకు ఇప్పించడం కోసం కేంద్ర ప్రభుత్వం చట్టాలను చేస్తుంది. అదేవిధంగా ఒక ఉక్కు పరిశ్రమే కాదు, అనేక పరిశ్రమలను ప్రైవేటీకరణ చేయడం కోసం ప్రయత్నాలు చేస్తుంది. అదేవిధంగా బ్యాంకులో జాతీయకరణ ఏనాడో చేస్తే ఈనాడు వాటన్నిటినీ రద్దు చేసి కేవలం కార్పొరేట్ సంస్థలకి అప్పగించడం కోసం ప్రయత్నం చేస్తుంది. ఈ విధంగా ఒక రైల్వేని గాని, ఎయిర్పోర్ట్ గాని, నౌకాశ్రయాలు గాని దేన్ని విడిచిపెట్టకుండా సమస్త ప్రభుత్వ సంస్థలనే కూడా నిర్వీర్యం చేస్తూ ప్రైవేట్ సంస్థలకు, కార్పొరేట్ సంస్థలకు అప్పగించడం జరుగుతుంది. తెలుగుదేశం పార్టీ తరఫున దీన్ని పూర్తిగా బంద్ నిర్వహిస్తూ మరి నిరసన తెలియజేస్తున్నామని ఈ సందర్భంగా మనవి చేసుకుంటున్నాం. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ భారతదేశ సంపదనంతా కార్పొరేట్ సంస్థలకు ధారాదత్తం చేస్తున్నారని, ప్రజా వ్యతిరేక విధానాలు అవలంబిస్తున్న మోడీ ప్రభుత్వంపై దేశ ప్రజలంతా తిరగబడే రోజులు దగ్గరలోనే ఉన్నాయని సిపిఎం జిల్లా నాయకులు దువ్వా శేషుబాబ్జీ అన్నారు. రైతు వ్యతిరేక వ్యవసాయ చట్టాలు, విశాఖ ఉక్కు పరిశ్రమ ప్రైవేటీకరణను నిరసిస్తూ రైతు కార్మిక సంఘాల నాయకుల పిలుపు మేరకు శుక్రవారం చేపట్టిన భారత్ బంద్ కార్యక్రమంలో భాగంగా పిఠాపురంలో బంద్ విజయవంతమైంది. సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో ఆ పార్టీ నాయకులు, కార్యకర్తలు పట్టణంలో ర్యాలీ చేపట్టి బంద్ పాటించి సహకరించాలని వ్యాపారస్తులకు, ప్రజలకు విజ్ఞప్తి చేశారు. ఈ సందర్భంగా దువ్వా శేషుబాబ్జీ మీడియాతో మాట్లాడారు. ఈ కార్యక్రమంలో కూరాకుల సింహాచలం, కరణం విశ్వనాథం, కుంచె చిన్న, డేగల సత్తిబాబు తదితరులు పాల్గొన్నారు. రైతు వ్యతిరేక నల్ల చట్టాలను రద్దు చేయాలి, రైతుకు నష్టం కలిగించే వ్యవసాయ చట్టాలను దేశవ్యాప్తంగా బంద్ జరుగుతున్నది. రైతులు, కార్మికులు కలిపి ఈ బంద్కు పిలుపునివ్వడం జరిగింది. దేశవ్యాప్తంగా రైతాంగానికి వ్యతిరేకంగా కొన్ని చట్టాలను ఈ ప్రభుత్వం తీసుకొచ్చింది. దానికి వ్యతిరేకంగా ఈ బంద్ జరుగుతున్నది. అదే సందర్భంలో
ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా కూడా ఈ బంద్కు పిలుపుకోవడం జరిగింది. ప్రత్యేకించి ఆంధ్రప్రదేశ్కు సంబంధించినంత వరకు విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు అనే నినాదంతో 1965లో 32 మంది తమ జీవితాలను త్యాగం చేసి బలిదానం చేసి విశాఖ ఉక్కుని సంపాదించుకోవడం జరిగింది. అలాంటి విశాఖ ఉక్కునేటువంటి ఇప్పుడు ప్రైవేట్ వాళ్ళకి ఇస్తూ ఉన్నారు. 3 లక్షల కోట్ల రూపాయల విలువైనటువంటి ఆ విశాఖ ఉక్కుని కేవలం 11,500 కోట్లకి ఇచ్చేస్తూ ఉన్నారు. అంతేకాదు 32 లక్షల కోట్ల విలువైనటువంటి LICని కేవలం 2,500 కోట్ల రూపాయలకి ఇస్తున్నారు. అత్యంత ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే మేము కూడా నమ్మలేకపోయింది. వైజాగ్లో ఉన్నటువంటి LIC కేంద్ర కార్యాలయం 100 కోట్ల పైమాట దాని విలువను ఒకే ఒక్క రూపాయి చొప్పున ప్రైవేటుకి దాన్ని జమ కట్టనటువంటి జరిగింది. ఎంత చీప్గా ఏంటంటే దేశ ఆస్తులన్నింటినీ కూడా విదేశీయులకి కట్టబెడుతున్నటువంటి దేశ ద్రోహ ప్రభుత్వం ఇది. ఇందుకు నిరసనగా ఈ రోజంతా కూడా బంద్ చూడండి జయప్రదంగా జరుగుతున్నది. భవిష్యత్తులో అంటే ప్రభుత్వం దిగి రాకపోతే ఉద్యమాన్ని మరింత తీవ్రతరం చేస్తామని చెప్పి తెలియజేస్తున్నాం. కాకినాడ రూరల్ సర్పవరం గ్రామం ఊరు మధ్యలో ఉన్న జామాయిల తోట అగ్నికి ఆహుతైంది. ఎవరో ఆకతాయిలు సిగరెట్ కాల్చి పడేయడంతో ఈ ప్రమాదానికి దారితీసి ఉండవచ్చని అగ్నిమాపక శాఖ అధికారులు భావిస్తున్నారు. మండు వేసవి కావడంతో చెట్లు ఆకులు రాలిపోయి ఎండిపోవడం, కొన్ని చోట్ల చెట్లు కూడా ఎండిపోయి ఉండడంతో ఈ ప్రమాదానికి దారితీసిందని తెలుస్తోంది. ఇక మంటలను అదుపు చేయడానికి అగ్నిమాపక శాఖ అధికారులు తీవ్రంగా ప్రయత్నించారు. అగ్ని ప్రమాదంతో పరిసర ప్రాంతాల ప్రజలు తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. కేంద్ర ప్రభుత్వం విధానాలకు వ్యతిరేకంగా చేపట్టిన భారత బంద్ తూర్పు గోదావరి జిల్లాలో కపిలేశ్వరం మండలంలో ప్రశాంతంగా విజయవంతమైంది. ఈ సందర్భంగా మండల కేంద్రమైన కపిలేశ్వరపురంలో వైఎస్ఆర్ పార్టీ గ్రామ అధ్యక్షుడు కట్టా మురళి ఆధ్వర్యంలో రైతు సంఘాలు, వామపక్ష నాయకులు తదితరులు పాల్గొని ప్రభుత్వ కార్యాలయాలు, పాఠశాలలు, వ్యాపార వాణిజ్య సంస్థలు తదితర వాటిని మూయించి బంద్ పాటించారు. మోదీ ప్రభుత్వం తెలుగు ప్రజల ఆత్మ గౌరవాన్ని పార్లమెంటు సాక్షిగా దెబ్బతీస్తుందన్నారు. కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన వ్యవసాయ సాగు చట్టాలు ఉపసంహరించుకోవాలని విశాఖ ఉక్కు కర్మాగారం
ప్రైవేటీకరణ నిలుపుదల చేయాలి అని, కేంద్ర ప్రభుత్వం కార్పొరేట్ విధానాలు విడనాడాలి అని తదితర వాటిపై డిమాండ్ చేస్తూ నినాదాలు చేశారు. అనంతరం తహసీల్దార్ కార్యాలయం ఎదుట ఆర్ఐ జనార్దన్కు సమస్యలపై వినతి పత్రం అందజేశారు. ఈరోజు మార్చి 26వ తారీఖు బంగారు గారు పట్టుకోండి, బంగారు గారు మీరు పట్టుకోండి, మీరు పట్టుకోండి, అది అంతే అంతే. ఈరోజు మన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం కూడా ఈ భారతదేశ బంధు పిలుపు స్పందించి ప్రభుత్వం కూడా సంపూర్ణ మద్దతు తెలియజేయడం జరిగింది. అలాగే కేంద్రంలోని మోడీ ప్రభుత్వం పెట్రోలుపై, డీజిల్, గ్యాస్పై విపరీతమైన రేట్లు పెంచి సామాన్యుడు అడ్డువేసే విధంగా మోడీ ప్రభుత్వం నడుస్తుందని. ఎందుకంటే అది పెట్రోల్, డీజిల్, గ్యాస్ పెరగడం వల్ల ప్రజలకు అవసరాలు నిత్యావసర వస్తువులు రేట్లు విపరీతంగా మరి కిలో నూనె 150 టైపాయి దాటిపోయి కూడా పరిస్థితులు నిత్యావసర దారుణంగా పెరిగినటువంటి పరిస్థితుల్లో మరి సామాన్యులు అడ్డువేసే విధంగా మోడీ ప్రభుత్వం తీసుకునే నిర్ణయాలని మేము చాలా తీవ్రంగా ఖండిస్తున్నాము. ఎందుకంటే మోడీ గారు భారతదేశ వ్యాప్తంగా హర్యానా, అటు పంజాబ్లో సుమారుగా వేలాది మంది, సుమారు 50 రోజుల పైసలుగా రైతు సంఘం వాళ్ళందరూ కూడా వేలాది ట్రాక్టర్లతో ఢిల్లీని ముట్టడించి చేసినా కూడా పార్లమెంట్ జరుగుతుండగా భారీ ఎత్తున భారతదేశంతో ఉద్యమం చేసినా కూడా మోడీ ప్రభుత్వం అక్కడ చెవుకుంటే కూడా లేదు. ఇటువంటి ప్రజా వ్యతిరేక విధానాలు, అలాగే మన యొక్క పరిశ్రమల్ని ప్రైవేటీకరణ చేసే విధానాలు కూడా మన మోడీ ప్రభుత్వం గారు దీన్ని వెనక్కి తీసుకోకపోతే మన జరిగినటువంటి యూపీ ప్రభుత్వం, సోనియా గాంధీ నాయకత్వం యూపీ ప్రభుత్వం ఏ విధంగా అయితే ప్రజలు కొనబాడని చెప్పి వాళ్ళని ప్రతిపక్షులు కూర్చోబెట్టారో అదే పరిస్థితులు ఇలా మన మోడీ ప్రభుత్వం వస్తుందని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాం. అలాగే మన ఆంధ్రప్రదేశ్లో వచ్చినప్పటికీ మన విశాఖకి తీవ్రన్యాయం చేసినటువంటి దానికి నిరసనగా ఈరోజు రైతు సంఘాలు ఇచ్చినటువంటి దేశవ్యాప్త బంధువుల పిలుపులో భాగంగా ఈరోజు కపిలేశ్వరపురం మండల కేంద్రంలో కూడా ఈ యొక్క భారతదేశ బంద్కి సంపూర్ణ మద్దతు తెలియజేస్తూ ఈ వైఎస్ఆర్ పార్టీ తరఫున అందరూ కూడా ఈ బంద్లో పాల్గొని జయప్రదం చేయడానికి అందరూ కూడా ముందుకు వచ్చారు. కాబట్టి అలాగే రైతు వ్యతిరేక దళం, రైతు వ్యతిరేకంగా చేసిన చట్టాలను కూడా రద్దు చేయాలని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాం. అలాగే మన ఆంధ్రప్రదేశ్కి సంబంధించినటువంటి మన విశాఖ ఉక్కు ఆంధ్రలో ఒకేటువంటిది 1978లో దానికి ఒక చారిత్రక ఉద్యమం ఉంది. అలాంటి మహానేత స్వర్గీయ మన వైఎస్ రాజశేఖర రెడ్డి గారు, వెంకయ్య నాయుడు గారు లాంటి మహానేత అందరూ కూడా ఈ విశాఖ ఉక్కు మీద పెద్ద నాయకత్వాలు చేపట్టి దాన్ని మనం భారతదేశ వ్యాప్తంగా దాని మీద పెద్ద ఉద్యమం చేసి మన విశాఖ ఉక్కు ఆంధ్రలో ఉక్కు అని చెప్పేసి ఆ ఉక్కు పరిశ్రమ నిలబెట్టుకుంటే ఈ రోజుని మన ఆంధ్రప్రదేశ్కి వేలాది మంది కార్మికులు, వేలాది మంది ఉద్యోగులకు కూడా ఇవాళ బ్రతికైపోతున్న మహాసంస్థని ఇవాళ మన మోడీ ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం ఏదవుతుందో నిరంకుశంగా దాన్ని ప్రైవేటీకరించాలని చెప్పేసి పార్లమెంట్లో తీర్మానం చేయడం చాలా తీవ్రంగా ఈ విషయాన్ని ఖండిస్తూ ఆ ప్రైవేటీకరణ అంటే ఆకపోతే నరేంద్ర మోడీ గారికి రాబోయే రోజుల్లో మంచి గుణపాఠం చెప్పి అతను కూడా కాంగ్రెస్ పార్టీకి ఏదైతే గతిపడిందో మోడీ ప్రభుత్వం కూడా అదే గతిపడుతుందని చెప్పి సందర్భంగా తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాం. విశాఖ ఉక్కు, విశాఖ ఉక్కు. కేంద్రపాలిత ప్రాంతం యానాం నియోజకవర్గంలో స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేస్తున్న గొల్లపల్లి శ్రీనివాస్ అశోక్కు కాంగ్రెస్ ఎంపీ వైద్యలింగం తమ మద్దతును ప్రకటించారు. వాట్సాప్ వీడియో ద్వారా ప్రజలకు తన సందేశాన్ని పంపించారు. గత 25 ఏళ్లుగా మల్లాడి అభివృద్ధి ఏం చేశారో ప్రజలకు చెప్పాలి అని ఎంపీ వైద్యలింగం డిమాండ్ చేశారు. ఇక మల్లాడి టూరిజం మరియు స్టేడియంలు, భవనాలు కట్టడం కాదని, యానాంలో నిరుద్యోగ సమస్య తీవ్ర రూపం దాల్చింది.
ఆ సమస్యను మల్లాడి గాలికొదిలేసి ప్రజలను పట్టించుకోలేదని విమర్శించారు. యువత స్వచ్ఛందంగా మార్పు దిశగా అడుగులు వేస్తుందని, ఇండిపెండెంట్ క్యాండిడేట్ గొల్లపల్లి శ్రీనివాస్ అశోక్ అత్యధిక మెజార్టీతో గెలిపించాలి అని యానం కాంగ్రెస్ శ్రేణులకు, వివిధ పార్టీలకు ఆయన పిలుపునిచ్చారు. అశోక్ ఈ ఎన్నికల్లో గెలవడం ఖాయమని ఆయన జోస్యం కూడా చెప్పారు. యానాం ప్రజలకు నమస్కారం. పుదుచ్చేరిలో ఉండి ప్రజాసభ మెంబరు వైద్యలింగం మాట్లాడతాను. జరిగిన 25 సంవత్సరాలు ఏనాంని ఒక మనిషియే చేసి ఉన్నారు. ఆ మనిషి వచ్చిన వెనకాల ఏనాంలో ఏదైనా జరిగి ఉండిందా, డెవలప్మెంట్ ఉండిందా అని చూస్తే ఆ ప్రజలకు ఏదైనా బెనిఫిట్ లేదు. పెద్ద పెద్ద కట్టడం వస్తాను, స్టేడియం పెడతాను, టూరిజం చేస్తానని చెప్తారు. దాని వెనకాల ప్రజలకు ఏదైనా బెనిఫిట్ ఉండిందంటే ఎంప్లాయ్మెంట్ ఉండి నన్ను చూస్తే ఏదైనా లేదు. స్కూల్ పెడతారు, స్కూల్లో ఉండి చదివేసి వచ్చే పిల్లలకు పని ఏదిందా దొరికిందా అటని అడిగితే ఏదైనా లేదు. అక్కడ ఉండేటి వాళ్ళు, ఏనంలో ఉండేటి వాళ్ళు పక్కన కాకినాడ సెంట్రీ పని చేస్తారు, పక్కన ఆంధ్ర పోయి పని చేస్తారు. ఇక్కడ ఏనాంలో పని దొరకలేదు. అది లేకుంటే వేరే ఏదైనా డెవలప్మెంట్ ఉండిద్దా, పని చేసేదానికి ఏదైనా జాబ్ క్రియేషన్ ఉన్నదా అంటే చూస్తే లేదు. ఆయన ఐడియా అంతా డెవలప్మెంట్ చెప్తే స్టేడియం, టూరిజం అటెందే మాట్లాడతారు. ఏదైనా టూరిజం వస్తుందా, బయట ఊరు వాళ్ళు వస్తారా, ఫారిన్ టూరిస్ట్ వస్తారా అంటే చూస్తే లేదు. ఈఫిల్ టవర్ చేస్తానని చెప్పినారు, స్టేడియం చేసినారని చెప్తారు, మత వాళ్ళు చేసినారని చెప్తారు. దాంట్లో ఏం బెనిఫిట్ ఉండదయ్యా పేదలకు? వీటినే లేదు. పేదలకు ఏదైనా దొరికిందా, జాబ్ దొరికిందా, అన్నం దొరికిందా అటంటే లేదు. ఇదింతా మాట్లాడిదా ఆ మనిషి పేదల్ని ఏమార్చి ఉన్నారు. మీరే చూడండి, వాళ్ళు తేరిన వాళ్ళు ఫిషర్మెన్ ఉన్నారు, వాళ్ళకి ఏదైనా చేసి ఉన్నారా? అక్కడ ఉండే పిల్లలకు ఏదైనా చేసి ఉన్నారా? వాళ్ళకు పెద్దవాళ్ళకు పదిగేదానికి ఏదైనా చేసి ఉన్నారంటే లేదు. ఆయనకి ఏమింటా వాళ్ళంతా పేదలుగానే ఉండవలే, అప్పుడుదా ఆయన చెప్తే వణుతురు అని చెప్పేసి ఆ ఐడియాలో ఉన్నారు. అందరినీ పేదలుగా పెట్టేసి ఆ పెద్ద మనిషి మహారాజాగా ఉన్నారు. అదంతా ఏమని చూస్తే మిమ్మల్ని పెట్టి ఆయన పాలిటిక్స్ చేస్తారు. ఈ మారి ఉంటే మీరు ఎప్పుడు పేదలుగా ఉండే వాడు బయట వచ్చేది. మీ లైఫ్ స్టైల్ ఎంత మార్చవచ్చు, మీకు నిండా ఇన్కమ్ ఎట్ట చేసేది, దానికి ఆయనకి ఐడియావే లేదు. ఆ మారి చేసే ఐడియాను ఆయనకి లేదు. ఇప్పుడు పాండిచేరిలో ఉండి ఒక మనిషిని మీ దగ్గర పెడతారు, ఆయనదా చీఫ్ మినిస్టర్ అని చెప్తారు. మీకు ఎట్టి చెప్తాను, ఎలక్షన్ జరిగిన వలకాలే ఆ మనిషి రిసైన్ చేసేసి పాండిచేరికి వచ్చేస్తారు. మల్లాడియే అక్కడ ఉన్నారు. ఆయన రిసైన్ చేస్తారా లేదా అని మీరే చూడండి. అట్ట రిసైన్ చేయలేదని పెడితే ఆ మనిషి ఏనాంకి రారు. ఏమంటే ఏనాంలే మల్లాడి ఏదో ఫంక్షన్ పెట్టి ఆయనకి కాపు పెడితేనే ఆయన వస్తారు, లేదంటే రారు. ఆ మనిషికి మీరు ఓటు చేయవన్నా, మల్లాడికి ఓటు చేయవన్నా మీరు తెలిసి చూడవండి. ఇప్పుడు శ్రీనివాస్ అశోక్ అని చెప్పేసి అబ్బాయి ఎటు ఉన్నారు, మీకే మంచి తెలుసు. మంచి మనిషి, మంచి అబ్బాయి, నచ్చ పని చేస్తారు. పేదలకు ఎదిగే ఉంటాను నేను చేసేయని చెప్తారు. అంతా పనిను నేను చేసి పెడతానని చెప్తారు. మీరు పిలిస్తే పారి వచ్చే ఏజ్ ఆయనకి. మీకు ఏం కావాలనో దాన్ని చేస్తారు.
మీరు అక్కడ ఉంటే పెద్ద మనిషి మిమ్మల్ని చూడరు. మీరే పోయి అక్కడ నిలిస్తే కూడా ఆయన చూడరు. ఆయన మహారాజాగానే ఉన్నారు. విశాఖ ఉక్కు ఫ్యాక్టరీని ప్రైవేటు పరం చేయడాన్ని నిలుపు చేస్తూ కేంద్ర ప్రభుత్వం తక్షణమే నిర్ణయం తీసుకోవాలని, కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన రైతు వ్యతిరేక బిల్లును రద్దు చేయాలి అని పిఠాపురం మాజీ ఎమ్మెల్యే ఎస్వీఎస్ఎన్ వర్మ డిమాండ్ చేశారు. కేంద్ర ప్రభుత్వం తీసుకుంటున్న కార్మిక రైతు వ్యతిరేక విధానాలకు నిరసనగా కార్మిక సంఘాలు, రైతులు చేపట్టిన భారత్ బంద్కు టీడీపీ మద్దతు తెలుపుతూ పిఠాపురంలో వర్మ ఆధ్వర్యంలో టీడీపీ నాయకులు, కార్యకర్తలు బంద్లో పాల్గొన్నారు. అన్ని వర్తక వాణిజ్య సంస్థలు స్వచ్ఛందంగా షాపులు మూసివేసి బంద్కు సహకరించాయి. పిఠాపురం మహారాజకోట ఆవరణలో గల టీడీపీ కార్యాలయం నుండి పార్టీ నాయకులు, కార్యకర్తలతో కలిసి మాజీ ఎమ్మెల్యే వర్మ మోటార్ సైకిళ్లపై ర్యాలీగా బయలుదేరి కోటగుమ్మం సెంటర్, బంగారమ్మ, రావిచెట్లు సెంటర్ మీదుగా పెద్ద బజారు వరకు చేపట్టి అక్కడక్కడ తెరచి ఉన్న షాపులను మూయించివేసి బంద్కు సహకరించాలని వ్యాపారస్తులను, ప్రజలను కోరారు. దారి పొడవునా కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. ఈ సందర్భంగా వర్మ మీడియాతో మాట్లాడారు. ఈ కార్యక్రమంలో అల్లుమల్లు విజయ్ కుమార్, రెడ్డెం భాస్కరరావు, సఖుమళ్ళ గంగాధర్, పర్ల అప్పారావు, అల్లవరపు నగేష్, కోళ్ల బంగారుబాబు, పెద్దిరెడ్డి నందిబాబు, మాదేపల్లి శ్రీను, పెదపాటి బాలకృష్ణ, యాసిన్, నామ దొరబాబు, ఆలం దొరబాబు, సూరవరపు సుబ్బారావు, రెడ్డెం రాజు, అట్లగట్ల శివ, మనకపల్లి రాజా, అందుగుల సత్తిబాబు తదితరులు పాల్గొన్నారు. ఎంతో మంది త్యాగాలు చేసి ప్రాణాలు అర్పించి సాధించుకున్న విశాఖ ఉక్కు ఫ్యాక్టరీ మీద కేంద్ర ప్రభుత్వం తక్షణం వాళ్ళ నిర్ణయం మార్చుకుని ఉక్కు ఫ్యాక్టరీకి గన్నులు అలాట్ చేసి ఆ ఫ్యాక్టరీకి ముందుకు నడపాలని చెప్పి టీడీపీ డిమాండ్ చేస్తుంది. అంతేవిధంగా సుమారు 3 నెలల నుంచి దగ్గర రైతాంగం అంతా కూడా ధర్నాలు చేస్తుంటే కొత్త చట్టాలు తీసుకొచ్చి ఏ పంట పండించాలో రైతుకు హక్కు లేకుండా, ఏ రేటుకి అమ్ముకోవాలో రైతుకు హక్కు లేకుండా మరి ప్రైవేటు వ్యక్తులకి ఇన్వాల్వ్ చేసి ఆఖరికి రైతును కూలీ చేసే విధంగా మరి కేంద్ర ప్రభుత్వం ఏదైతే చట్టాలు తీసుకొచ్చిందో ఆ చట్టాలన్నింటినీ కూడా వెనక్కి తీసుకుని రైతుకు స్వేచ్ఛ, ఇష్టం వచ్చిన పంట, ఇష్టం వచ్చిన ధరకి గిట్టుబాటు ధర కల్పించే విధంగా కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రవర్తించాలని చెప్పి తెలుగుదేశం పార్టీ డిమాండ్ చేస్తూ, రైతు భారతదేశానికి వెన్నెముక, అటువంటి రైతు విషయంలో మరి ఈరోజు కేంద్ర ప్రభుత్వం చేసిన నిర్ణయాలకి మరి చాలా దారుణంగా రైతాంగం ఇబ్బంది పడుతూ ఉంది. రాబోయే రోజుల్లో ఈ చట్టాలన్నీ రద్దు చేసి మరి రైతుకు గిట్టుబాటు ధర కల్పించడం ఒకటి, మన రాష్ట్రానికి సంబంధించి విశాఖ ఉక్కు ఫ్యాక్టరీ మీద కూడా ప్రైవేటీకరణ చేయడం మానుకోవాలని, ఉపసంహరించుకోవాలని చెప్పి తెలుగుదేశం పార్టీ డిమాండ్ చేస్తారు. కాకినాడ స్మార్ట్ సిటీ 41వ వార్డు 13వ సర్కిల్లో పర్యటించిన కాకినాడ నగరపాలక సంస్థ కమిషనర్ స్వప్నిల్ దినకర్ పుణ్కర్ వ్యర్థాల సేకరణ కార్యక్రమాన్ని పర్యవేక్షించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అధిక భాగం ప్రజలు తడి పొడి వ్యర్థాలను విడివిడిగా ఇస్తున్నారని, అయితే డంపర్ బిన్నులను తీసివేసిన చోట్ల అలవాటు ప్రకారం వ్యర్థాలను వేస్తున్నారని, అంతేకాకుండా కాలువల్లో కూడా చెత్త వేస్తున్నారని, దీనివల్ల ప్రత్యక్షంగా ప్రజల సమస్యలను ఎదుర్కోవాల్సి వస్తుందని తెలిపారు. మరోసారి కరోనా విజృంభిస్తున్న తరుణంలో ప్రజలందరూ జాగ్రత్తలు తీసుకుంటూ అప్రమత్తతో మెలగాలని తెలిపారు. 45 ఏళ్లు నిండిన వారందరికీ వ్యాక్సిన్ ఇస్తున్న సందర్భంగా ప్రతి ఒక్కరూ కూడా ఈ అవకాశాన్ని వినియోగించుకొని వ్యాక్సిన్ పొందాలని, సచివాలయ పరిధిలోనే ఈరోజు పైలట్ ప్రాజెక్టుగా వ్యాక్సిన్ అందిస్తున్న సందర్భంగా ఈ సేవలని వినియోగించుకోవాలని విజ్ఞప్తి చేశారు. మన కాకినాడ పట్టణంలో మళ్ళీ గత 2 వీక్స్ నుంచి కరోనా కేసెస్ పెరుగుతున్నాయి. దీంతో మనం గత 2 వీక్స్ నుంచి ఇన్ఫ్యాక్ట్ ప్రజలకి చాలా అవగాహన మనం కల్పిస్తున్నాము కరోనా గురించి. ఒకటి అంటే మీరు అందరూ మాస్క్ వేసుకోవాలి, రెండోది హ్యాండ్ వాష్ ఆర్ హ్యాండ్ శానిటైజర్ ఖచ్చితంగా వాడాలి. దీంతోపాటు సోషల్ డిస్టెన్సింగ్, మీరు 6 అడుగులు కనీసం డిస్టెన్స్ మీరు ఇద్దరు మధ్యలో మీరు పాటించాలి. అదే అందరికీ మనమందరూ చెప్తున్నాము. దీంతోపాటు స్పెసిఫిక్ టెస్టింగ్ కూడా మనం చేస్తాము. అంటే రైల్వే స్టేషన్లో కానీ, బస్ స్టాప్లో కానీ బయట నుంచి వచ్చిన వాళ్ళకి మనం స్పెసిఫిక్ టార్గెటింగ్ టెస్టింగ్ కూడా మనం చేస్తాము. అయినప్పటికీ చాలామంది ఇప్పుడు కూడా మాస్క్ వేసుకోవట్లేదు. కొంత కంప్లైంట్స్ వచ్చింది అందరికీ, కరోనా అయిపోయింది, కరోనా వెళ్ళిపోయింది, కరోనా వస్తే కూడా మనకి ఏం అవ్వదు అదే అనిపిస్తుంది. దయచేసి అలా చేయకూడదు. మాస్క్ ఖచ్చితంగా అందరూ వేసుకోవాలి. మాస్క్తో పాటు ఈ సోషల్ డిస్టెన్సింగ్ కూడా చాలా అవసరం. మాస్క్ వేసుకోకపోతే అర్బన్ ఏరియాస్లో మనం 100 రూపీస్ ఫైన్ కూడా మనం ప్రతి ఒక్కరికి మనం వేస్తున్నాము.
అదే దీంట్లో మన ఒక స్పెషల్ డ్రైవ్ కింద ఈరోజు ZP సెంటర్ దగ్గర కార్పొరేషన్ సిబ్బంది అలాగే పోలీస్ ట్రాఫిక్ నుంచి కూడా అందరూ DSP గారు అందరూ ఇక్కడ వచ్చి అందరికీ ఒక అవగాహన కల్పిస్తూ వాళ్ళకి ఫైన్ కూడా అందరికీ వేయడం జరుగుతుంది. దీంతో పాటు వ్యాక్సినేషన్ గురించి చెప్పాలి అంటే దయచేసి అందరూ 45+ 45 ఏజ్ ఉన్నవాళ్ళు అండ్ అబవ్ అందరూ వ్యాక్సిన్ తీసుకోవాలి. అది అందరికీ నేను రిక్వెస్ట్ చేస్తున్నాను. ఒకటి అంటే మీకు సీరియస్గా ఏదో ఒక వ్యాధి ఉంటే అంటే క్యాన్సర్ లేకపోతే జస్ట్ ఒక ట్రాన్స్ప్లాంటేషన్ సర్జరీ జరిగితే అప్పుడు మాత్రమే మీరు డాక్టర్కి కన్సల్ట్ అయిన తర్వాత మాత్రమే వ్యాక్సిన్ తీసుకోవాలి. అదే అందరికీ రిక్వెస్ట్ చేస్తున్నాను. దీంతోపాటు ఎక్స్పెక్టింగ్ ప్రెగ్నెన్సీ అలాగే ప్రెగ్నెంట్ మదర్స్ ఈ వ్యాక్సిన్ తీసుకోకూడదు. అదే అందరికీ ఇన్స్ట్రక్షన్స్ కూడా ఇవ్వడం జరిగింది. ఈ వ్యాక్సిన్ కూడా 2 సార్లు తీసుకోవాలి. మన దగ్గర కోవిడ్షీల్డ్ అలాగే కోవాక్సిన్ ఉంది. 2 వ్యాక్సిన్కి ఆ డాక్టర్ సలహా ప్రకారమే ఈ గ్యాప్ ఎంత ఉండాలి మీరు డాక్టర్కి అడిగి మీరు ఆ వ్యాక్సిన్ తీసుకోవాలి. ఒక ఫస్ట్ డోస్ అందరూ తీసుకున్నారు చాలా మంది, కానీ సెకండ్ డోస్ తీసుకున్నప్పుడు చాలా వరకు స్లాక్నెస్ ఉంది, చాలామంది తీసుకోవట్లేదు. నేను సొంతంగా ఫస్ట్ డోస్ తీసుకున్నాను. కొంచెం జ్వరం వచ్చింది కొద్దిగా, ఒక 1 డే హాఫ్ డే కొద్దిగా బాడీ పెయిన్స్ వస్తాయి. బట్ కానీ ప్రతి ఒక వ్యాక్సిన్ తీసుకున్న తర్వాత అదే సహజమైన పరిస్థితి ఉంది. దయచేసి భయపడాల్సిన అవసరం లేదు. అందరూ వ్యాక్సిన్ తీసుకోవాలి. వ్యాక్సిన్ తీసుకున్న తర్వాత కూడా మీకు కరోనా ఇమ్యూనిటీ వస్తుంది, అది కూడా కాదు. సో దయచేసి వ్యాక్సిన్ వేసుకున్న తర్వాత కూడా మాస్క్ వేయడం ఆనకూడదు. మీరు మాస్క్ ఖచ్చితంగా వేసుకోవాలి. సోషల్ డిస్టెన్సింగ్ అలాగే హ్యాండ్ వాష్ శానిటైజర్ మీరు ఖచ్చితంగా పాటించాలి. అది నేను అందరికీ రిక్వెస్ట్ చేస్తున్నాను. ఇప్పుడు మహారాష్ట్ర, కేరళ, పంజాబ్, బెంగళూరు ఇలాగే ప్లేసెస్కి లాక్డౌన్ మళ్ళీ స్టార్ట్ అయింది అక్కడ. అలాంటి పరిస్థితి మన దగ్గర రాకుండా చూడాలి అంటే కరోనా ఈ ప్రికాషన్స్ మీరు ఖచ్చితంగా పాటించాలి. అది నేను అందరికీ రిక్వెస్ట్ చేస్తూ మన పోలీస్ డిపార్ట్మెంట్ అలాగే మన మున్సిపల్ కార్పొరేషన్ డిపార్ట్మెంట్, రెవెన్యూ డిపార్ట్మెంట్ అందరికీ ఈ కరోనా మీద అందరికీ అవగాహన కల్పించాలి. అలాగే ఎవరెవరు కరోనా గైడ్లైన్స్ పాటించట్లేదు వాళ్ళు ఖచ్చితంగా ఫైన్స్ వేసుకోవాలి. అదే డిస్ట్రిక్ట్ కలెక్టర్ ఆదేశం ప్రకారమే. అలాగే కార్పొరేషన్ నుంచి నేను కూడా అందరికీ డైరెక్షన్ ఇస్తున్నాను. థ్యాంక్ యూ. యానాం నియోజకవర్గంలో ఏప్రిల్ 6న జరగనున్న సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో రోజురోజుకు ఎన్ఆర్ వర్గీయులు రెచ్చిపోతున్నారు. ఓటమి భయంతోనే ఓటర్లను ప్రలోభపరిచేందుకు సర్వదా కృషి చేస్తున్నారు. స్వతంత్ర అభ్యర్థి గొల్లపల్లి అశోక్ మహిళా కార్యకర్తలపై మూకుమ్మడి దాడి చేయడంతో మహిళలు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేస్తారు. ఇక ఫిర్యాదు చేసిన అనంతరం కూడా వారి ఇంటిపైకి వచ్చి ఎన్ఆర్ కాంగ్రెస్కు ఓటు వేయాలి అని, లేకపోతే వారికి అనేక సమస్యలు తలెత్తుతాయని బెదిరించడంతో బెదిరిపోకుండా గొల్లపల్లి కార్యకర్తలు వెన్నుదన్నుగా నిలబడ్డారు. దీనిపై పోలీసులు విచారించి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తామని గొల్లపల్లి అభిమానులకు భరోసా ఇచ్చారు. సంఘటనా స్థలంలో సీఐ శివగణేష్, ఎస్ఐ రాము బాధితులు ఫిర్యాదు నమోదు చేసుకున్నారు. మొన్న ఇలాగే ఒక వ్యక్తిని కొడితే నేను చాలా దారుణంగా ఖండించాను వెళ్ళి. ఆ రోజు కూడా ఇదే పరిస్థితి. ఎవరో ఒకరు నాకు నచ్చి నా జెండా పట్టుకున్నందుకు ఒకరు కొట్టారు. ఈరోజు నా వెనకాల తిరిగే కార్యకర్తలు మళ్ళీ కొడుతున్నారు వచ్చి. ఇది ఇంకా ఎంతవరకు ఇలా చేస్తారో కూడా నాకు అర్థం కావట్లేదు. ఎప్పుడు పోలీసు ఎస్పీ గారికి ఎన్నోసార్లు కంప్లైంట్ ఇచ్చాము, ఆ రోజు ఎవరిని కూడా పట్టించుకోవట్లేదు. మొన్న క్యాన్వర్సింగ్లో ఒక ఆవిడ దగ్గరికి వెళ్తే ఆవిడ ఎందుకమ్మా మా వాళ్ళ మీద కంప్లైంట్ పెట్టారని మాట్లాడింది తప్ప ఇలా దౌర్జన్యం జరిగింది మా తాలూకు మనిషిని కొట్టాం కదా అంటే నా మీద ఒక బొమ్మ వేసి ఒక 4 లేడీస్ని కూర్చోబెట్టి పైనుంచి ఫోటో తీసి ఏదో ప్రచారాన్ని ఆపేశారని చెప్పారు తప్ప ఇలా ఇంతమందిని ఇబ్బంది పడుతూ వీళ్ళందరూ ఏం చేశారు? వీళ్ళు ఏం పాపం చేశారు? 25 సంవత్సరాల నుంచి ఇదే రాజకీయం నియంత్రణ. అమ్మ కేవలం నువ్వు ఈ పార్టీకి తిరుగుతున్నానే కొట్టారా? అక్కస్తో కొట్టారా? అయితే ముందు ఏమైనా వ్యక్తిగత గొడవలు ఏమైనా ఉన్నాయి? ఎందుకు కొట్టారు? అశోక్ గారు వెనకాల తిరుగుతుందని కొట్టారా? ఓకే, ఎవరెవరు దాడి చేశారు నీ మీద? అర్థం కాని వాతావరణం ఏంటంటే ఇక్కడ రాజకీయం జరుగుతుందో ఏం జరుగుతుందో అర్థం కాదు. ఫోన్ పట్టుకెళ్ళిపోయారు, ఇంకో ఫోన్ చేత కొట్టేశారు, ఇంకో ఫోన్ పట్టుకెళ్ళిపోయారు, కొట్టేసి మా ఫోన్ చేత కొట్టేశారు. ఎవరమ్మా ఎక్కడ ఉన్నారు? అక్కడే ఉన్నారండి. కంప్లైంట్ ఇచ్చారమ్మా?
పేషెంట్ వచ్చి 1 అవర్ అయింది సార్. 1 అవర్ అయిందండి. అది ఎంత లేట్ ఏంటంటే వాళ్ళు కూడా చెప్పండి. మీకు అక్కడ వెంటనే ఎమ్మెల్సీకి సార్ వెంటనే ఫోన్ అక్కడికి అది వెళ్ళిపోండి. అది కూడా మీరు చెప్పండి సార్. అది మీరు ఫాలో అది మా పని కదా. వెళ్ళిపోయింది ఉండదు సార్. వెళ్ళిపోయింది ఉండదు. Please sir, we need to talk him. We need to express our what all happened here. We need to share with him. Please sir, make it fast. ఒకసారి అరవద్దండి ఈ రోజుని అధికారంలోకి వచ్చి 30 సంవత్సరాలు కృష్ణారావు ఏ రోజున కూడా మేము ఇలా చూడలేదు. ఈ రోజుని ఎదరెత్తి వచ్చాడని మహిళలకి మీద దారుణం చేసి ఆ బిడ్డని పొత్తుకొడుకు మీద తన్నేసి ఆ బిడ్డని అల్లాకొల్లారం చేస్తున్నాడు. అతను మహిళలకి భద్రత లేదు ఇక్కడ. ఈ మహిళల భద్రత లేనప్పుడు మహిళలు ఏం చేస్తారు? ఎన్నాళ్ళ నుంచి రాజకీయాలు అతనే ఉన్నాడు కాబట్టి మహిళలకి ఏ హానికారం చేయలేదు. ఎదరెత్తి వచ్చాడని అతను మహిళల్లో దారుణం చేసి మహిళలు ఒంటరిగా చూసి ఆ అమ్మాయిని చాలా దారుణంగా కొట్టారు. అది మాత్రం మాకు ప్రతి ఒక్క మహిళలకి భద్రత కల్పించాలి. భద్రత లేనప్పుడు ఇంకా మా నాయకుడి కోసం ఎంత దూరం మేము వెళ్ళనా సిద్ధంగానే ఉన్నాం. ఎందుకు కొట్టారంటే ఆ అమ్మాయి మా పార్టీలో ఒక అశోక్ బాబు వెనకాల తిరుగుతుందని ఓటు వేయలేదని అడిగి ఆ బిడ్డని చాలా దారుణంగా కొట్టడం చాలా అనేది పద్ధత కాదు. దారుణంగా కొట్టారు కాబట్టి నాయకులు మరి ఈ నాయకులు మారాలి. మరి అన్నారు కాంగ్రెస్ వాళ్ళు అలా చేయడం చాలా తప్పు. ఇది మరి మేము ఎన్ని రకాలుగా చేసినా మేము ఎవరి జోలికి వెళ్తలేదు. మేమంటే ఒక ప్రజల్లో ఒక మార్పు తేవాలి, మార్పు పొందాలని మేము అందరం ఐకమత్యంగా తిరుగుతున్నాం తప్ప మేము ఎవరో స్వార్థాల కోసం దేనికోసం మేము తిరుగుతులేదు. మరి వీళ్ళందరూ కూడా మీరు గ్రహించి మా మహిళలకి భద్రత పరచాలని మేము అడిగి కోరుకుంటున్నాం. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. రైతు వ్యతిరేక విధానాలను విడనాడాలి. మండపేటలో బంద్ విజయవంతం. విశాఖ ఉక్కు ఫ్యాక్టరీ ప్రైవేటు పరం కాకుండా సీఎం అండగా ఉంటారు. అనపర్తి ర్యాలీలో ఎమ్మెల్యే సూర్యనారాయణ రెడ్డి. అందం ఆరోగ్యం నీ చేతుల్లోనే ఉంది. అనపర్తి బ్యూటీషియన్స్ వర్క్ షాప్ లో కాస్మెటాలజిస్ట్ పద్మజారెడ్డి. దేశ సంపదనంతా కార్పొరేట్లకు దోచిపెడుతున్నారు. పిఠాపురంలో సిపిఎం కార్యదర్శి దువా బాబ్జీ. ఇవి ఉల్చిన విశేషాలు. చూస్తూనే ఉండండి STC న్యూస్.